మనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎవరు మా పక్షంలో ఉన్నారో వాళ్ళకే అభ్యున్నతి కలగాలని ప్రార్థనలు చేస్తామని చెప్పడం. లోకమంతా చల్లగా ఉండడానికి శివాలయంలో అభిషేకం అంతే. సనాతన ధర్మమునందు వాళ్ళ వీళ్ళ అలా ఏముండదు, అందరికీ జరుగుతుంది మేలు. ప్రతి వాళ్ళకి ఉపకారము జరగవలసినదే. దాని కొరకే బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం. ఇదొక్కటే ఉన్నది, ఇంకొకటి లేదు ప్రపంచంలో. ఇదొక్కటే, ఈ శివుడు ఒక్కడే ఉన్నాడు. ఈ శివుడు తడిచిపోతుంటే చల్లబడుతుంటే లోకమంతా చల్లగా ఉంటుంది. అదేంటంటే అలా ఎలా ఉంటుంది? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నా కొడుకు పాండిచేరిలో ఉన్నాడు. నా కొడుకు పుట్టినరోజు వచ్చింది. ఒరే ఇంటికి రావా, పుట్టినరోజు నీకు వేడుక చెయ్యాలని ఉంది అన్నాను. నాన్నగారండి ఇక్కడ కాలేజీలో సెమిస్టర్ అవుతోంది, నేను రాలేను నాన్నగారు మీరేమనుకోవద్దు అన్నాడు. నేనేం చేస్తాను ఆ రోజున? నా కొడుకు పేరు చెప్పి కొత్త బట్టలు కొట్టించుకుని నేను వేసుకోను కదా. నేను పూజామందిరంలో కూర్చుని 1కి 2 మార్లు పూజ చేసి తత్ఫలితము చేత నా కుమారుడు ప్రశాంతంగా వృద్ధిలోకి వచ్చి ఆనందముగా ఉండుగాక నేను ఇక్కడ పూజ చేస్తాను. నేనేం చేస్తాను? ఒక 10 మంది సాధువుల్ని తీసుకొచ్చి వాళ్ళకి అన్నం పెడతాను. వాళ్ళ అన్నం తింటే నేనేం కోరుకుంటాను? నా కొడుకు చల్లగా ఉండాలి అక్కడని కోరుకుంటాను. లేకపోతే నా కూతురు అల్లుడు రేపు విదేశాలు వెళ్ళిపోయారనుకోండి, కొన్నాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, వాళ్ళ పెళ్లి రోజో వాళ్ళ పుట్టినరోజో వచ్చింది. వస్తే ఇప్పుడు నా కూతురికి అల్లుడికి అభ్యున్నతి కలగాలి. వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళకి వైదికమైనటువంటి పద్ధతికి దొరకకపోవచ్చు. అప్పుడు నేనేం చేస్తాను? వైదికమైన పద్ధతిలో ఇక్కడ చేస్తాను అభిషేకం. ఇక్కడ 10 మందికి అన్నం పెడతాను. ఇక్కడ 10 మందికి అన్నం పెట్టడం వల్ల కలిగేటటువంటి పుణ్యము మీ పిల్లల్ని రక్షిస్తుందని మీరు నమ్ముతున్నారా లేదా? ఇక్కడ మీరు చేసినటువంటి అభిషేకము ఎక్కడో ఉన్న మీ వాళ్ళని చల్లగా ఉండేటట్టు చూస్తుందని చెప్పడంలో మీకు ఎందుకు అపనమ్మకం ఉండాలి ధ్యాన శ్లోకం చెప్తున్నప్పుడు? కాబట్టి మీ కొరకు కాదు, నా కొరకు కాదు, ఎవరి కొరకైనా అభిషేకము చేయవచ్చు. మీ మిత్రుడికి ఎవరికో సరిగ్గా ఒంట్లో బాగులేదు, మీరు వెళ్ళి శివాలయంలో అభిషేకం చేయిస్తూ మీరు ధ్యానం నందు కూర్చుండిపోయారనుకోండి. దేన్ని ధ్యానం? మీకు బ్రహ్మాండమంతటా శివలింగం కింద చూడాలంటే కష్టమే ఉంది. ఎదురుగుండా ఉన్న శివలింగమే, అది గీసి తీసుకొచ్చి అక్కడ పెట్టేశారనుకోవాలంతే. దాని మీద పడుతున్న అభిషేకాన్ని చూసి ఇదే చంద్రబింబం మించి పడుతున్నటువంటి అమృతం. ఎవరి శివుడిప్పుడు? ఈ శివుడే తాపముగా ఉన్నాడు, చలిగా ఉన్నాడు, ఎండగా ఉన్నాడు, వానగా ఉన్నాడు, నీటిగా ఉన్నాడు, దర్భగా ఉన్నాడు, శత్రువుగా ఉన్నాడు. చిత్రం ఏంటో తెలుసా అండి? ఇక్కడే వస్తుంది శక్తి అంతా అభిషేకం చేస్తే. నమ సోమాయిచ రుద్రాయిచ నమస్తామ్రాయిచ అరుణాయిచ నమస్తంగాయిచ పశుపతయేచ నమ ఉగ్రాయిచ భీమాయిచ నమో అగ్రేవధాయిచ దూరేవధాయిచ నమో హంత్రేచ హనీయసేచ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో. ఎంతవరకు చెప్తారంటే అగ్రేవధాయచ ముందు నిలబడి మిమ్మల్ని చంపేవాడు ఆయనే. దూరేవధాయచ మీరు అభిషేకం చెయ్యగానే ఎవడ్రా వీడిని బాధ పెడుతున్నవాడు అని మీ మీద బాణాలు వేస్తున్నవాడు అటు తిరిగి దూరంగా ఉండి మిమ్మల్ని బాధ పెడుతున్నవాడి మీద బాణం వేసి వాడిని కొట్టేవాడు ఆయనే. తండ్రి రూపంలో ఉండి సుఖం ఇచ్చేవాడు ఆయనే. నమ శంభవేచ మీకు ఇంతకుముందు లేని సుఖాన్ని ఇప్పుడు ఇచ్చేవాడు ఆయనే. నమ శంగాయచ ఈ సుఖం కాదన్న వైరాగ్యం ఇచ్చేవాడు ఆయనే. ఇవన్నీ ఎవరిస్తారు? ఇవి ఎంతరో లేరు, వాడొక్కడే, వాడే ఇస్తాడు. వాడిని నువ్వు విష్ణువను శివుడను నారాయణుడను ఏమను పర్వాలేదు, వాడే ఇలా ఉన్నాడు శివరూపంలో. ఇది మీ మనస్సుకి అందిందనుకోండి అంతే, మీ ఇవ్వాల్టితో మీ జీవనగతి తిరిగిపోయింది. ఎందుకని? మీకు తెలిసిపోయింది ఇదే జ్యోతిస్ఫాటికలింగ అంటే. ఇప్పుడు నాకు చెప్పండి, మనం ఏమంటుంటాం? అయ్యా నేను జ్యోతిర్లింగం చూడడానికి వెళ్ళానండి అంటాం. జ్యోతిర్లింగం చూడడానికి వెళ్ళావు కదా, నీకు జ్యోతి ఏమైనా కనపడిందా? సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీం తటే హిమాలయే తు కేదారం. బోలెడని చెప్పుకొచ్చారు శంకర భగవత్పాదులు 12 జ్యోతిర్లింగాలని. ఇందులో మీరు వెళ్ళిన చోటల్లా ఏమంటారు? 12 జ్యోతిర్లింగాలండి అంటారు. జ్యోతిర్లింగం అని మీరు చెప్పిన చోట ఎక్కడైనా సౌరాష్ట్రే సోమనాథం చ, ఇందులో సౌరాష్ట్రం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఆ గుళ్ళో మీకు ఏమైనా జ్యోతి కనపడిందా? శివలింగం బదులు కనపడదు. కాశీ వెళ్ళినప్పుడు విశ్వేశ్వరలింగానికి బదులుగా మీకు దీపం కనపడిందా? కనపడదు. అంతవరకు ఎందుకు? శ్రీశైలం వెళ్ళుంటారు,
శ్రీశైలం మల్లికార్జున లింగానికి బదులుగా మీకు దీపం కనపడిందా? జ్యోతి కనపడదు. మరి ఎలా మీరు జ్యోతిర్లింగం అని చెప్పారు? అది ఎలా జ్యోతిర్లింగం అయింది? ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటూ ఉంటారు కదా, అది ఎలా జ్యోతిర్లింగం? ఇక్కడే దూర్జటి చొక్కా పట్టుకున్నాడు చాలా మందిని. నేను పట్టుకుంటే బాగుండదని శివుణ్ణి ఉద్దేశించి చెప్పాడు. కాళహస్తి గుళ్ళో కూర్చున్నప్పుడు కాలర్లు ఎత్తిన వాళ్ళు చాలామంది వచ్చారు గుళ్ళల్లోకి. ఆ రోజు కూడా ఈ మధ్యనే ద్వాదశ జ్యోతిర్లింగాలు వెళ్ళొచ్చామండి, ఈ మధ్యనే కేదార్ వెళ్ళొచ్చామండి. కేదారం వెళ్ళారా? ఎలా వెళ్ళారు? ఏం మాట్లాడుకున్నారంటే కేదారం వెళ్ళడం అంటే హిమాలయాలకు వెళ్ళాం, అక్కడ కరెంట్ ఉండదు, ఎందులోనో పడుకున్నాం ఓ బసలో. ఆ తర్వాత బయలుదేరి గుర్రాలు ఎక్కాం. ఆ గుర్రాలు ఎక్కి వెళ్ళిన తర్వాత ఈ తొడలన్నీ నొప్పులు, అమాంతం వర్షం పడిపోతూ ఉంటుంది, చీకటి పడే లోపల వచ్చేయాలి. ఆ పైనుంచి గుర్రం జారిపోయిందా ఇంకంతే సంగతులు, మళ్ళీ భౌతికాయం కనపడదు. అలాంటి చోటుకి వెళ్ళి కేదారం చూసి వచ్చామండి జ్యోతిర్లింగాన్ని. వెంటనే దూర్జటి అన్నాడు కాళహస్తీశ్వరుణ్ణి చూసి, కేదారాది సమస్త తీర్థములు కూర్కెన్ చూడబో నీటికి కాదా ముంగిలి వారణాసి గడపే కైలాస శైలంబు. చాలా మంది కడుపే అని చదువుతుంటారు దాన్ని. కడుపే కాదది, గడపే కైలాస శైలంబు. నీ పదధ్యానము సంభవించినప్పుడే అజ్ఞాన లక్ష్మి దారిద్ర్యులు కారలోకులకట శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఎడ్రై పిచ్చపేలాపన శివ ఏమిటి కేదారం వెళ్ళామంటారేంటి వీళ్ళు? కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చూడబోనేటికి ఎందుకు తిరగడం అని అడిగాడు. అంటే ఏమంటే వెళ్ళకూడదా తప్ప అంటే అదే దూర్జటి ఇంకో మాట చెప్పారు. కంతంబుల్ పడనప్పుడే తనువుయందారూఢుయున్నప్పుడే కాంతాసంగము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతలు మేన చేయించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపంబల మీ పదంబుజములం శ్రీకాళహస్తీశ్వర. ఒంట్లో ఓపికన్నప్పుడే భగవంతుడికి సంబంధించినటువంటి చింతన జరగాలని ఆయనే చెప్తున్నాడు. కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చూడబోనేటికిందని దూర్జటే చెప్తున్నాడు. ఏమిటి రెండు ఎలా పసుపుతాయి? రెండు పద్యాలు ఒకేసారి శతకంలో ఆయన ఎలా రాశారు? పరస్పర భిన్నమైన పద్యాలు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటో తెలుసా అండి? ఒంట్లో ఓపిక ఉండగా తప్పకుండా తీర్థయాత్రకి వెళ్ళి తీరవలెను. కలియుగమునందు తీర్థయాత్ర చేసి తీరవలసినదే. కానీ తీర్థయాత్ర చెయ్యడమే పని కింద మీరు పెట్టుకున్నారనుకోండి పాడైపోతారు. ఎందుకు పాడైపోతారు? వీడు ఏమండం మొదలెడతాడంటే 12 జ్యోతిర్లింగాలు చూసేశానండి, మీరు చూశారా అని అడుగుతుంటాడు ప్రతివాడిని. ఇంకా నేను చూడలేదయ్యా, నేను 4 చూశానండి అన్నాడు అనుకోండి. మేము 12 చూశామండి అంటాడు. 12 చూశారా? కేదారంలో జ్యోతిర్లింగం అంటారు కదండి, లింగం బదులు దీపం ఉంటుందా అండి జ్యోతి? మరి ఎలా జ్యోతిర్లింగం అంటారండి అని మీరు అడిగారు అనుకోండి. ఏంటంటే అవన్నీ ఆ ప్రశ్నలు. మేము కేదారం వెళ్ళొచ్చాం, జ్యోతిర్లింగం చూసాం, ఏంటి జ్యోతి ఏంటి? ఏమో జ్యోతిర్లింగం అన్నారు. అవన్నీ మమ్మల్ని అడుగుతారేంటి? కోటేశ్వరరావు అని అడగండి, లేకపోతే ఎవడో ఉంటాడు అని అడగండి అంటారు. జ్యోతిర్లింగం అంటే ఏమిటో తెలుసా అండి? దాని అర్థం జ్యోతి మీకు ఎప్పుడు కావాలి? బాగా చీకటిగా ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను చూచుటకు మీకేది కావలెను? దీపము కావలెను. దీపమును చూచుటకు ఇంకేం ఉండవు. దీపం వెలిగించి పట్టుకున్న తర్వాత దీపం వెలుగులో మిగిలినవన్నీ చూస్తారు. ఏమంటే దీపాన్ని చూడడానికి ఇంకేమైనా వెలిగిస్తారా అంటే నీ మొహం ఇంకేం ఉండదు, దీపమే ఉంటుంది. దీపం వెలుగులో అన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి ఏ వెలుగు యందు నీకు ఈ చరాచరాత్మకమైనటువంటి జగత్తు లౌకికంగా కనపడుతోందో ఆ చీకటి ఉంది. అగ్గిపెట్టేదో కనపడదు, కొవ్వొత్తేదో కనపడదు. ఆ టార్చ్ లైట్ కోసం ఇలా 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 వెతుకుతాడు. వెతికి అక్కడ ఉన్న ఓ మంచి బొమ్మ కింద పారేస్తాడు. కరెంట్ వస్తుంది. ఇంకా ఆవిడ మొదలు పెడుతుంది. ఇక 3 రోజులు ఇద్దరికి జట్టి. ఎవరు తడవమన్నాడు మిమ్మల్ని? మీ మోహం మీకేం తెలిసా ఏమన్నా? ఎక్కడుందో టార్చ్ లైట్ నేను తీస్తాను కదా అలా కూర్చుంటే. ఎందుకు ఆ తడవడం? అబ్బమ్మ పారేశారంట. ఎందుకు పారేశాడు పాపం వాడు? అంటే ఆయనకి చీకట్లో ఎక్కడే ఉందో తెలియదు, అందుకు తడివాడు. కరెంట్ వచ్చేసింది, ఇదిగో టార్చ్ లైట్ అన్నాడు. ఏమిటి ప్రయోజనం? బొమ్మ కింద పడిపోయింది. అప్పటికి చీకటిగా ఉండగా ఏ వస్తువు మీకు కనపడలేదు. ఒక్క జ్యోతి వెలిగితే అన్నీ మీకు కనపడ్డాయి. ఆ జ్యోతిని చూడటానికి ఇంకా మళ్ళీ ఏం వెలగవు, ఆ జ్యోతే వెలుగుతుందంతే. అలా మీకు దీపపు వెలుగులో మిగిలినవి కనపడినట్టు ఈ శివలింగపు జ్యోతి యందు ఇప్పటి వరకు నేను నేను అని మీరనుకున్న అజ్ఞానము తొలగి అసలైన జ్ఞానము మీకు కలగడమే ఈ జ్యోతి యొక్క లక్షణం. అది జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగం చూశారంటే ఆత్మ ఏదో దేహం ఏదో తెలియాలి.
అది తెలిసిందంటే జ్యోతిర్లింగ దర్శనం చేశాడని గుర్తు. అది తెలియనంత కాలం జ్యోతి ఉన్నా అంధుడైనట్టు గుర్తు. దీపం ఉంది కానీ కళ్ళు లేవు, ఏమిటి ప్రయోజనం? జ్యోతిర్లింగ దర్శనం చేశానంటున్నాడు, ప్రయోజనం లేదని నేను అన్న కొంత ఉంటుంది. కానీ అది జ్యోతిర్లింగ దర్శనమా? కాదు. ఎందుకని? జ్యోతిర్లింగం యొక్క స్వభావం నీకు లేదు, ధ్యానం ఇక్కడ చెయ్యలేవు. నువ్వు చేయడం నీకు వచ్చింది, నువ్వు కేదారం వెళ్ళక్కర్లేదు. ఎందుకు వెళ్ళక్కర్లేదు? కేదారాది సమస్త తీర్థములు కోర్కెం చూడబోనేటికి కాదా ముంగిలి వారణాసి. నీ ఇంటి ముంగిలి వారణాసి అయిపోతుందంతే. అదేమిటంటే మా ఇంటి ముంగిలి వారణాసి ఎలా అవుతుంది అంటే, ఆయన ఏం చేస్తుంటాడు, ఇలా కూర్చుంటాడు, కూర్చుని లోపల చేస్తూ ఉంటాడు పారాయణ నమక చమకాలు, లోపల చేస్తుంటాడు. లేకపోతే ఎదురుగుండా శివలింగాన్ని పెట్టుకుని దాని మీద పోస్తూ ఉంటాడు అభిషేక జలాలు, వరుసలో పెట్టుకుంటాడు. పెట్టుకుని నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటుంటాడు. అందుకే పాలు పోసినా అమృతమే, పెరుగు పోసినా అమృతమే, పంచదార పోసినా అమృతమే, తేనె పోసినా అమృతమే, అన్ని చంద్రుడి నుంచి వస్తున్న అమృతాలు. అందుకని పంచ అమృతాలే, మిగిలినవన్నీ మధుర పదార్థాలే, మధురాలన్నీ అమృతాలే. అందుకని దాని మీద పడుతున్నవన్నీ అమృతాలే. శివలింగం మీద పడిపోతున్న అమృతాలని భావన చేస్తాడు. ఇప్పుడు ఈ అమృతమంతా దేనికి తగిలింది? ఈప్సిత సిద్ధయే, నీ కోరిక తీర్చగలిగిన దాని మీద పడింది. ఇప్పుడు అది ప్రసాదమైంది. ఇప్పుడు ఈ తీర్థం పుచ్చుకున్నాడు, ఈ నివేదన చేసిన ప్రసాదం పుచ్చుకున్నాడు, అంతే, నీ కోరిక తీరింది. ఎందుకని? బ్రహ్మాండము చల్లబడేటట్టు నీ యొక్క మంత్రశక్తి చేత, అభిషేక శక్తి చేత నువ్వు చేయగలిగినావు. ఇది చేస్తున్నాడు అనుకోండి లోపల కూర్చుని. ఒకడు ఏ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళలేదు, కానీ నియమంతో జ్యోతిర్లింగం అంటే ఏమిటో తెలుసుకుని ఇంట్లో కూర్చుని మృత్తికతో, మట్టితో ఒక శివలింగాన్ని చేసుకుని చేస్తున్నాడు. చేస్తూ తాదాత్మ్యత పొందిపోతున్నాడు. పొందిపోతూ చల్లపడిపోయిన శివలింగాన్ని ముట్టుకుని వస్త్రైర్ ఉద్భర్త్య అనో మంత్రం చెప్తారు అభిషేకం చేసినప్పుడు. ఆ శివలింగాన్ని పొడి వస్త్రంతో తుడుస్తారు. అది అనుభవించాలి మీరు. తుడిచేసిన తర్వాత శివలింగాన్ని ఇలా పట్టుకుంటాడు. పట్టుకుంటే మీరు ఐస్లోంచో యాపిల్ పండు తీసి బట్ట పెట్టి శుభ్రంగా తుడిచేసి ఇలా పట్టుకున్నారనుకోండి, ఎలా ఉందన్నారు అనుకోండి, చల్లగా ఉందండి అంటారు. ఫ్రిడ్జ్లోంచి తీసేశారుగా, అయినా ఫ్రిడ్జ్లో పెట్టి తీసినటువంటి గుణము చేత యాపిల్ పండు ఇంకా చల్లగానే ఉంటుంది. అలా అభిషేకం చేసేసిన తర్వాత తీసి తుడిచి మళ్ళీ ఇంట్లో అయితే ధారాపాత్ర ఉండదు కదా, మరి ఇంట్లో మళ్ళీ పూజ చేసేటప్పుడు ఆ శివలింగాన్ని ఇలా ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఏ ఇంట శివలింగం అలా చల్లపడుతోందో ఆ ఇంట అందరూ చల్లగా ఉంటారు. కానీ అభిషేక ప్రక్రియ తెలియాల్సిమండి, తెలియకుండా చేయకూడదు. తెలియకపోతే శివలింగానికి పువ్వులు వేసుకోవచ్చు. అభిషేక ప్రక్రియ మాత్రం తెలిసి ఉండాలి, మంత్రం తెలిసి ఉండాలి, ఉదాత్తమదత్త స్వరం తెలియాలి, లేదా లోపల చదువుతూ అభిషేక ప్రక్రియ తెలియాలి. అందుకని లేదా హాయిగా శివాలయానికి వచ్చి చేయించుకుంటే అంతకన్నా భాగ్యం ఇంకోట్లేదు, తేలిక అర్చక స్వామి చేస్తారు. కాబట్టి ఝాయే తిప్సిత సిద్ధయే, ఇప్పుడు ఇంట్లో కూర్చుని చేస్తున్నాడు. ఏమైంది? ఆయన ఏ ఇంట కూర్చుని అలా చేస్తున్నాడో ఆ ఇంట ఈశ్వరుడు కొలువయ్యి ఉంటాడు. చల్లగా ఉంటుంది ఆ ఇల్లు. మీరు అందుకే చూడండి, కొన్ని ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు 5 నిమిషాల్లో వచ్చేద్దామని ఎడతారు, అరగంట రారు. ఎందుకు రారు? ఆ ఇంట్లో తెలియని అవ్యాజ ప్రశాంతత మీకు కలుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఉంటారు, స్ట్రీమ్ ఆఫ్ విజిటర్స్. ఆయనేమో బాబోయ్ పడలేకపోతున్నానంటాడు, కానీ జనం అలా విడుతూనే ఉంటారు ఆయన దర్శనానికి. ఈశ్వర దర్శనానికి ఎలా పెడతారో అలా ఆయన దర్శనానికి పెడతారు. ఎక్కడుందో తెలుసా అండి ఆ శక్తి? నా రుద్రో రుద్రమర్చయేత్. ఆయన శివాంశని పొందుతున్నాడు. ఆయన దర్శనమునందు, స్పర్శనమునందు, ఆయనకి నమస్కరించుటయందు, ఆయనతో భాషణ యందు ఆ చల్లతనాన్ని పొందుతారు మీరు. అందుకే ఒక్కొక్క మహాత్ముడు బ్రతికున్నంత కాలం ఆ ఇంటికి ఎడతిరిపి లేకుండా ఉంటుంది. ఆయన వెళ్ళిపోతాడు అంతే, ఆ ఇంటికి వెళ్ళేవాడు ఎవ్వరూ ఉండడు. ఆయనతో సరి, ఆయన బిడ్డలైనంత మాత్రాన ఆ శక్తి రావాలని ఉండదు. అక్కడతో ఆయన ఆ ఇంటికి ఆ శక్తి వెళ్ళిపోతుంది. ఇదే శివతత్వంలో ఉన్నటువంటి గొప్ప రహస్యం. అలా కూర్చున్నవాడు ఎవడున్నాడో అభిషేకం చేయగలిగిన శక్తితో
అలా ఎవడు ధ్యానం చేస్తున్నాడో వాడి ఇంటి ముంగిట వారణాసి ఉన్నది. అదేంటంటే ఎలా ఉంటుంది? అనవసరంగా మాట్లాడతారా దూర్జటి? కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చూడబో నీటికిన్ కాదా ముంగిలి వారణాసి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మహాపాపములు చేసినటువంటి వారు కూడా పాపములు పోగొట్టుకోవడానికి ఎక్కడికెడతారు? కాశీ వెళ్ళి గంగలో స్నానం చేస్తారు. గంగలో స్నానం చేస్తే ఏమైంది? వీడిని తీసుకెళ్లి గంగలో ముంచినా పాపాలు పోవురా అంటారు కొంతమందిని. గంగలో స్నానం చేస్తే పాపాలు పోయి. ఒక్కొక్క మహాత్ముడు ఆరాధన శివాభిషేకం చేసి 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 విశ్వేశ్వరుణ్ణి తెచ్చి తన ఇంట కట్టేశాడు. ఆయన భక్తికి లొంగి విశ్వేశ్వరుడు వచ్చి కూర్చుని ఉన్నాడు ఇంట్లో ఆయన కూర్చునుంటే ఆ ఇంటి ముంగిట ఏం నడుస్తోంది? గంగ ప్రవహిస్తోంది. ఏదా గంగ? ఆయనే కరచరణాదులతో కదులుతున్న గంగ. శివమహాపురాణంలో చెప్పారు ఈ రహస్యాన్ని. ఏ ఇంట ఏ మహానుభావుడు గొప్ప శివభక్తుడై రహస్యములు తెలిసి శివార్చన చేస్తాడో ఆయన శివార్చన చేసి పూజామందిరంలోంచి బయటికి రాగానే ఆయనని ఎవరు దర్శనం చేశారో కన్నులతో వారి ఖాతాలో త్రివేణీ సంగమంలో స్నానం చేసినటువంటి పుణ్యాన్ని ఖాతాలో వేస్తారు శాస్త్రంలో. ఎందుకు వేస్తారు? ఆయన శివార్చన తత్పరత అది, ఆయన భక్తి అది. కాబట్టి కాదా ముంగిలి వారణాసి పాపాలు కడిగేసే గంగలా ఆ ఇంటి ముంగిటక వెళ్ళి నిలబడితే చాలు ఆయన తిరుగుతుంటాడు. ఆ ఇంట్లో ఆయన కనబడతాడు, ఆయన మాటలు వినబడుతుంటాయి, ఆయన ఎప్పుడు ఆ పద్యాలు ఏవో చదువుతుంటాడు, ఆయన ఎప్పుడు అవే చదువుకుంటుంటాడు, ఆయన ఎప్పుడు అవే మాట్లాడుతుంటాడు. అది మీ పాపములను నశింపచేయగలిగిన వేరొక కాశీగా మారిపోయినది. తెలియాలా? తెలియక్కర్లేదు, మారిపోతుందంటే ఆ ప్రకంపనల చేత మారుతుంది ఆయన చేసే అభిషేక శక్తి చేత. ఎవరికి అలా ధ్యానం చేయడం వచ్చిన వాడు ఉంటే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? వారణాసి. ఇక్కడే మీకు నేను ఒక రహస్యాన్ని చెప్పాలి. పుండలీకుడు అని ఒక మహానుభావుడు కాశీపట్టణానికి వెడుతున్నాడు స్నానం చేయడానికి. భార్యను తీసుకుని తల్లిదండ్రులను వదిలిపెట్టేసి తల్లిదండ్రులను చూడటం ఎందుకని వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఒక రోజు తెల్లవారుజామున నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ రోజుల్లో ట్రైన్లు బస్సులు లేవుగా, అరణ్యంలో నడిచి వెళుతున్నాడు కాశీకి. భార్యతో కలిసి నడుస్తుండగా ఒక చిత్రమైనటువంటి సన్నివేశాన్ని చూశాడు. ఒక మహర్షి యొక్క ఆశ్రమ వాటిక ఉన్నది. ఆ ఆశ్రమ వాటిక ముందు గంగా నది, యమునా నది, సరస్వతి నది స్త్రీ రూపాలలో వచ్చారు. వచ్చి 3 చీపుర్లు పుచ్చుకొని ఆశ్రమం తుడుస్తున్నారు. తుడుస్తుంటే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు సరస్వతి, గంగా, యమున అని పిలుచుకుంటున్నారు. ఆయన ఆశ్చర్యపోయి వీళ్ళ పేర్లదా లేకపోతే వీళ్ళే నిజంగా గంగా యమునా సరస్వతులా అని వెళ్ళి అడిగాడు. అమ్మ, మీరు ఒకరినొకరు గంగా యమునా సరస్వతి అని పిలుచుకుంటున్నారు, మీరు ముగ్గురు నిజంగా గంగా యమునా సరస్వతులా పేర్లు పెట్టుకున్నారా అని అడిగాడు. లేదయ్యా, నేను గంగా, ఈవిడ యమున, ఈవిడ సరస్వతి, తదధిష్టాన దేవతలం, మేము స్త్రీ రూపాలు పొంది తెల్లవారుజామున వచ్చి ఈ మహర్షి యొక్క ఆశ్రమాన్ని తుడుస్తామన్నారు. అన్నన్నా ఎంత మాట! అందరూ వచ్చి మీలో ములుగుతారా? మీరు వచ్చి ఈయన ఆశ్రమం తుడుస్తారా? ఎందుకు తుడుస్తారని అడిగాడు. మహాపాపాత్ములైనటువంటి వారు కూడా వచ్చి తమ పాపాలు పోగొట్టుకోవడానికి మాలో ములుగుతారు. వాళ్ళ పాపాలు పోగొట్టగలిగినటువంటి శక్తి రోజు రోజు పొందడానికి మేము ఈ మహర్షి యొక్క ఆశ్రమాన్ని తుడుస్తాం. ఈ మహర్షి యొక్క గొప్పతనం అటువంటిది. గంగ రావడం ఏమిటండి? గంగా, యమున, వారణాసి వచ్చాయి. అప్పుడే పుండలీకుడు తల్లిదండ్రులకి సేవ చేస్తే పాండురంగడు వచ్చి వెయిటింగ్ గాడ్, నేను వచ్చేవరకు ఆ రాయి మీద నించో అంటే ఇలా నించున్నాడు. అందుకే పాండురంగడు ఒక్కడే నడుమి చేతులు వేసుకుని నించుంటాడు. కాబట్టి కాదా ముంగిలి వారణాసి గడపే కైలాస శైలంబు. గడప అంటే ఏమిటో తెలుసా అండి? ఇది మీరు అమ్మ బాబోయ్ దూర్జటి ప్రజ్ఞకి ఈ 2 పద్యాలు ఆలవాలములు. అందుకే ఇవాళ ప్రసంగాలు పూర్తి చేస్తున్నాను కదా అని ఈ పద్యాన్ని అనుసంధానం చేద్దాం. అర్థమైన చాలా మంది జీవితాలకి ఒక అమృత వర్షం కురుస్తుంది అని నేను ఇవాళ ఈ పద్యాలు చెప్తున్నాను. కాబట్టి కాదా ముంగిలి వారణాసి గడపే కైలాస శైలంబు. గడప కైలాసం ఏమిటండి అంటే వారణాసి అంటే గడపకి ఈవల గంగ ప్రవహిస్తోంది. మీరు ఆ ఇంటి ముంగిటలోకి వెళ్ళి నిలబడినా మీ పాపాలు పోతాయి. ఎందుకని? ఆయన యొక్క శక్తి తరంగములు ఆ ఇల్లంతా పరివ్యాప్తమై ఉన్నాయి. కాబట్టి అక్కడ దాకా వెళ్ళినా చాలు. విశ్వేశ్వర దర్శనం చేయలేదండి, గంగా స్నానం చేశాను, పోతాయి పాపాలు.
గంగా స్నానం చేసావా లేదా? చేసావు, పోయింది పాపం. విశ్వేశ్వర దర్శనం కావాలి, ఏం చేయాలి? కాశీలో గుళ్ళోకి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు లోపలికి వెళితే ఏముందంటున్నారు? గడప. గడపే కైలాస శైలంబు. గడప దేనికి గుర్తు? గడపకి తలుపేసేసారనుకోండి, బయలు, అక్కడ మీరు తిరగచ్చు. తలుపు లోపలికి మీరు వెళ్ళాలనుకోండి, ఇంటి లోపలికి వెళ్ళాలంటే గడప దాటి వెళ్ళాలి. ఆ ఇంటి గడప దాటనంటాడు ఒక్కొక్కడు. ఆ ఇంటి గడప దాటనంటే ఆ ఇంట్లోకి వెళ్ళని శత్రుత్వంతో. గడపే కైలాస శైలంబు. ఆ గడప కైలాసం రా అంటున్నాడు ఆయన. ఆ గడప కైలాసం అంటే ఏమిటి? ఆ ఇంటి లోపల నుంచి ఆ ఇంటి గడప వరకు కైలాసం. ఏమిటండి కైలాసం? అక్కడ వరకు కైలాసం ఏమిటి? ఆ బయటది కాశీ ఏమిటి? బయటది కాశీ ఏమిటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ముంగిది వారణాసి. ఆ ముందుకెళ్ళి నిలబడితే చాలు మీ పాపాలు పోతాయి. అటువంటి ఆరాధకుడు లోపల ఉన్నాడు. లోపల కైలాస శైలంబు. కైలాసం అంటే ఏమిటో తెలుసా అండి? కేళీ విలాస భూమి. దానిని కైలాసం అని పిలుస్తారు. కైలాసం అంతటా ఉంటుంది. కేళి అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళీ రూప ప్రాంతము. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆడుకుంటున్న స్థలము అని మీరు అనుకోండి. ఆడుకుంటే ఏమవుతుందండి? ఆనందం వస్తుంది. చిన్నప్పుడు ఆటలు ఎందుకు ఆడుకున్నాం? ఆటలు ఆడుకుంటుంటే ఉట్టె నరవడంలో ఆనందం, పరిగెత్తడంలో ఆనందం, పడిపోవడంలో ఆనందం, దెబ్బలు తగిలే ఇంటికి రారా అన్నా కూడా అమ్మ 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 ఆట అయిపోయాక వస్తానమ్మా, పర్వాలేదమ్మా పర్వాలేదమ్మా అని పరిగెడతాడు. ఎందుకు పరిగెడతాడు? ఆట యందు ఆనందము. కేళి పార్వతీ పరమేశ్వరుల యొక్క సయ్యాట యందు ఆనందమావిష్కృతమైన ప్రదేశము. అది అక్కడెందుకుంది? జీవాత్మగా పైకి వచ్చినప్పుడు పేరు పెట్టుకుని తిరిగే ఆ వ్యక్తి ఆయంట పూజామందిరమునందు కూర్చున్నప్పుడు లోపల ఉన్న పరమాత్మతో కలిసి కేళి అనుభవిస్తాడు ధ్యానంలో. ఇదే అందుకే శివ కళ్యాణం అనరు, పార్వతీ కళ్యాణం అంటారు. విష్ణు కళ్యాణం అనరు, లక్ష్మీ కళ్యాణం అంటారు. రామ కళ్యాణం అనరు, సీతా కళ్యాణం అంటారు. జీవుడు బ్రహ్మముతో కలుస్తాడు. ఇది కేళి. పార్వతీ పరమేశ్వర కేళి అంటే ఇప్పటి వరకు, అంటే ఉదాహరణకి చెప్పాను, కోటేశ్వరరావు స్థాయిని మీరు అనుకోకండి, అంతకన్నా అప్రతిష్ఠ ఇంకోట్లేదు. కోటేశ్వరరావు మామూలుగా హాల్లో తిరుగుతున్నప్పుడు, ఉదాహరణకి నేనే పూజా మందిరంలో కూర్చున్నాను అనుకుంటే, ఉదాహరణకి మాత్రమే, నిజంగా కోటేశ్వరరావు అంత శక్తివంతుడిని కాదు నేను చెప్పేది. పూజా మందిరంలో కూర్చుని నేను ధ్యానంలోకి వెళ్ళిపోయాను అనుకోండి, నాకు బాహ్య స్మృతి లేదు. కోటేశ్వరరావు గారిని మీరు అక్కడ మాట్లాడుకుంటున్నా, నాకేం వినపడదు. అప్పుడు నేను ధ్యానం చేస్తుంటే నాలో ఉన్నటువంటి ఈ జీవుడు పరమాత్మతో కలిసిపోయి లోపల ఈశ్వరుణ్ణి ముందు అధాంగ పూజ చేసినప్పుడు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూసి ఆయననే ధ్యానం చేస్తూ ఆ మంత్రమో నామమో తిప్పుతున్నప్పుడు మూడుగా, ముందు ధ్యానము చేసేవాడు, ధ్యానము చేయబడుతున్నది, ధ్యానము అన్న మూడు ఏకీకృతమవుతాయి. ఏకీకృతమై ఒకటైపోయి కేళి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి ఆడుతున్నారు. ఇప్పుడు ఎవరిది ఏ చెయ్యి, ఎవరిది ఏ కాలు తెలియదు, అలా కౌగులించుకున్న భంగిమలో ఉన్నారు. శివాలింగితం అంటారు శంకరాచార్యులు వారిదే సంధ్యారంభ విజృంభితం. సంధ్యారంభము అన్న మాట ఎందుకు అనాలి అంటే, అసలు ఎక్కడున్నాడు పరమాత్మ? సంధ్యయందున్నాడు. సంధ్య అంటే రెండింటి కలయిక. రాత్రి పగలు కలుస్తున్నప్పుడు మధ్యలో వచ్చేది సంధ్య. నేను మాట్లాడుతున్నప్పుడు మాటకి మాటకి మధ్యలో ఉన్న నిశ్శబ్దమే ఈశ్వరుడు. అది సంధ్య. సంధ్యారంభ విజృంభితం. ఆ నిశ్శబ్దమునందు విజృంభిస్తాడు. నేను మౌనంలోకి వెళ్ళిపోయి నిశ్శబ్దంలో కూర్చుని ఏ చప్పుడు ఉండదు అలా కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు లోపల అపారమైన ఆనందాన్ని పొందేస్తుంటాను. పార్వతీ పరమేశ్వరుల కేళి జీవ బ్రహ్మైక్య సిద్ధి ఇక్కడ కలుగుతుంటుంది. కలుగుతున్నప్పుడు నేను పొందుతున్న ఆనంద తరంగముల చేత పరివ్యాప్తమై నిండిపోయినటువంటి ఆ కేళి నేను బాహ్య స్మృతిలోకి వచ్చినా కొంతసేపు నన్ను వదలదు. అప్పుడు నేను గభాలను బయటికి వెళ్ళిన గడప వరకు ఆ మాత్రమే తిరుగుతూ బాగా తరంగములు వదిలిన తర్వాత బయటికి వెళ్తాను. కాబట్టి ఇప్పుడు ఆ లోపల ఆనందం అనుభవించుచున్నవాడున్నాడు. వాడు జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందుతూ లోపల ఆ కేళీ తరంగముల ఆనందమును పొందుతున్న వాడెక్కడున్నాడో అది కైలాసమై ఉన్నది. లోపలకెళ్ళి నువ్వు ఆయన్ని చూశావా? కైలాస స్థిత శంకర దర్శనము, పార్వతీ పరమేశ్వర దర్శనము నీకు అయిపోయినట్టే. అందుకే మహాత్ముల ఇంటికి వెళ్ళగలగడానికి అదృష్టం ఉండాలని చెప్పింది శాస్త్రం. మహాత్ముడైన వాడి గడప దాటి లోపలికి వెళ్ళాలంటే పురాకృత పుణ్యం ఉంటేనే నువ్వు వెళ్ళగలవు అని చెప్పి.
ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేర్రా, భాగవత సంబంధం అంత గొప్పది, వెళ్ళగలగడమే అంత గొప్ప అయితే ఆయన వరస పెట్టి పిలిస్తే అమ్మా చెల్లెలా అన్నాడు అనుకోండి, ఎవరినో అయిపోయిందంటే వాళ్ళ జన్మ ఉద్ధరింపబడి. మీకు ఒక రహస్యం చెప్పనండి, ఒక గొప్ప నిష్ణాతుడైన భక్తుడు ఎవరినైనా చెల్లెమ్మ అని పిలిస్తే ఆవిడ 5వ తనానికి కాపలా రక్షింపబడుతుంది. ఎందుకో తెలుసా అండి, ఈయన పిలిచాడు చెల్లెమ్మ అని. చెల్లెమ్మ అని ఆయన పిలిచిన తరువాత ఆవిడ అమంగళకరంగా ఏడవవలసిన అవసరం కలిగితే ఆయన బాధపడతాడు, ఈశ్వరుడు బాధపడినవాడు, ప్రమాదం తప్పిస్తాడు. అందుకే భాగవతులతోడి సంబంధములు ఉండాలి. సంబంధం అంటే నా ఉద్దేశం చక్కటి అనుబంధమో, అన్న చెల్లెల్లాగో, గురు శిష్య సంబంధమో, ఒక తండ్రి కూతురులాగో అంతటి పవిత్రమైనటువంటి అనుబంధముతో ఉండాలని శాస్త్రం చెప్తుంది. ఇన్ని గొప్ప విషయాల్ని దూర్జటి ఆవిష్కరిస్తున్నాడు ఇవాళ. ఇది ఉన్నవాడు జ్యోతిర్లింగ దర్శనం చేసి బయట కాశీ ఇంట్లో కైలాసం సృష్టిస్తున్నాడా? నేను జ్యోతిర్లింగాలు చూశాను, నేను జ్యోతిర్లింగాలు చూశానని అస్తమానం యాత్రలకు వెళ్ళిపోయేవాడు చూస్తున్నాడా? చూస్తున్నాడేమో, బుద్ధిగా తెలుసుకుంటున్నాడు అంతే, అసలుది తెలుసుకోలేడు. ఇంటిలోనే కూర్చుని చూస్తున్నవాడు ధ్యానమనందు అన్నీ చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెనక్కి రండి పద్యాన్ని. ఎక్కడికి? నీ రూపంబు తలంపగాతుది మొదలు నేగాన నీవైన చోరారమ్మని ఎంచు చెప్పవు వృధారంభంబులింకేటికిన్. నీ ధ్యాన శ్లోకం నాకు పట్టుపట్టట్లేదు. అది పట్టుపట్టేస్తే జీవితం యొక్క దిశ మారిపోయింది. ఎక్కడ చెయ్యాలి అభిషేకం? ఎక్కడ చెయ్యక్కర్లా. ఎవరికో కష్టం వచ్చింది, ఆయనకి కష్టం అనిపించింది, ఆయన ఏం చేస్తాడు? వెంటనే ఆయనకున్న శక్తి ఏమిటి? వెంటనే అవతల వారు కష్టంలో. అందుకే మీరు చూడండి, పరమాచార్య స్వామి వంటి వారు వారికి ఎవరినైనా రక్షించాలనిపిస్తే లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటారు. కాసేపు ఏం చేస్తారు అంటే వెంటనే ఆసనం వేసేసుకుని ముద్ర పట్టేసి కాశీ విశ్వేశ్వర లింగం దగ్గరికి వెళ్ళి, లేకపోతే అపమృత్యు దోషం తొలగించగలిగిన కాళేశ్వర లింగం దగ్గరికి వెళ్ళిపోయి, ఫలానా వారు మృత్యువాతయందున్నారు, ఆపరేషన్ జరుగుతోంది, చెప్పలేమని డాక్టర్లు అన్నారు, ఈయన ఇక్కడ కూర్చుని ధ్యానమునందు ఆ అభిషేకం చేసేస్తుంటారు. నమక చమకాల పారాయణ చేస్తూ అక్కడ ఎంతసేపు జరిగిందో అంతసేపు అభిషేకం చేసి విశ్వాసం వాడు బ్రతికాడు అంటారు. డాక్టర్ గారు బయటకు వచ్చి బతికాడండి అంటారు. పరమాచార్య స్వామి చేసి చూపించారండి ఇలాంటివి. ప్రమాదంలో ఉంది మా అమ్మగారు, బతికుందో లేదో కూడా నాకు తెలియదంటే ఒక ఆయన అరిటాకు మీద నిలబడి గెంతారైన, తన ఒంటికి రాసుకున్న విభూతి కింద పడింది, పొట్లం కట్టించి మీ అమ్మ నోట్లో వెయ్యి అన్నారు. డాక్టర్లు చచ్చిపోయి తీరుతుందన్నారు, ఈ విభూతి పట్టుకెళ్ళి ఆవిడ నోట్లో వేశారు, ఆవిడికి తెలివి వచ్చేసింది. ఎలా వచ్చింది? అపమృత్యు దోష నివారణ చేసి ఆయుర్దాయం ఇవ్వగలిగినటువంటి వాడు శంకరుడు, ఈశ్వరుడు, శివుడు. వాణ్ణి ఆరాధన చేసిన వాడు ఆ శక్తిని పొందుతాడు. ఆ స్థితికి నారుద్రో రుద్రమర్చయే, ఆయనకి శివుడికి భేదం ఉండదు, ఆ స్థాయిని పొందేస్తాడు. కాబట్టి నీకు ఆ ధ్యాన శ్లోకం చాలా అవసరం. గట్టిగా పట్టుకో. పట్టుకుంటే ఏమవుతుంది? నీకు దిశానిర్దేశం అలవాటు అవుతుంది. నీ వారిని నువ్వు రక్షించుకోగలవు, నిన్ను నువ్వు రక్షించుకోగలవు. శివాలయంలోకి వచ్చి, అందుకే నిశ్శబ్దం శివాలయంలోకి వెళితే, అర్చక స్వామికి ఇచ్చి అర్చక స్వామి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం కానీ, ఆయన మీద కేకలు వేయడం కానీ, దెబ్బలాడడం కానీ చేయకూడదు. ఎందుకంటే శివుడి యొక్క 8వ వంతు అర్చకుడిగా ఉంటాడు. నీకు లేదు అధికారం నందికి శివుడికి మధ్యలోకి వెళ్ళడానికి, ఒక్క అర్చక స్వామికే ఉంటుంది, ఆయన వెళ్ళవచ్చు. మీరు ఆయనకి ఇచ్చేసి ఆయన అభిషేకం చేస్తుంటే మీరు ధ్యానంలో కూర్చుని ఆ చల్లబడుతున్నటువంటి ఆ అభిషేకం అవుతున్నటువంటి శివలింగాన్నే లోపల చూస్తూ కూర్చుంటే, మీరు అలా కూర్చోగా 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 మీకు ఏ కోరిక ఉందో ఆ కోరిక తీరగలిగిన శక్తి ఈశ్వరానుగ్రహము చేత ప్రసరింపబడుతుంది. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. కాబట్టి శంకరా, నాకు ఈ ధ్యాన శ్లోకం అవగతం కావట్లేదు, పట్టుబడట్లేదు. మొట్టమొదట్లో ఎవరైనా ఈ మాట చెప్పవలసిందే. మాకు అర్థమైపోయిందండి అని ఎవరైనా అంటారా? ఇప్పుడు అందులో చెప్పిందే శివాలయంలో పెడతారు, అర్థం కాదేమో అని. అందుకే చంద్రుడికి బదులు ధారాపాత్ర పెడతారు, అందులోంచి నీరు పడుతుంటుంది, శివలింగం చల్లబడుతుంటుంది. అదేంటంటే బట్ట కట్టేశారు కదా, మళ్ళీ నీళ్లు పోస్తున్నారు ఏంటంటే, మళ్ళీ అలా తడుస్తోంది ఏమిటంటే అనకూడదు, శివలింగం తడుస్తూనే ఉండాలి. అందుకే 2 మాటలు మనం వాడతాం. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అర్చనకి ప్రియుడు. అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ. అంటే అభిషేకం ఆయనకి ప్రియం కాదు,
అభిషేకం నువ్వు చేస్తే సంతోషించి నీ కోరిక తీరుస్తాడు. కాబట్టి దేనితో అభిషేకం? అన్నీ ఆయన ఇచ్చినవైతే దేంతో అభిషేకం అంటే నీ శక్తి కొలది పట్రా. నీకు డబ్బు ఉంది, చక్కగా పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, తేనె అన్ని పట్టుకురా. నీకు డబ్బు లేదు, చెంబుడు నీళ్ళు అట్టుకొచ్చిపోయి చాలు. శివుని శిరమున కాశిన్ని నీళ్లు జల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయించు, కామధేనువు వానింటి గాడి పశువు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అంటాడు మహానుభావుడు. కాబట్టి నీకు ఏది ఉందో అది పట్టుకొచ్చి అభిషేకం జరుగుతోంది, ఒక్కసారి దర్శనం చేయి చాలు. శివాలయానికి వెళ్ళి ఆ చల్లబడుతున్న శివలింగాన్ని చూస్తూ ఒక్కసారి కూర్చో, నిశ్శబ్ద మౌనం, ఏం మాట్లాడక అక్కడ. అలా ఓసారి మనస్సులో అభిషేకం జరుగుతూ చల్లబడుతున్న శివలింగమే సమస్త బ్రహ్మాండములు అని అనుకో. ఆ బ్రహ్మాండం అంతా కలిసి శివలింగంగా వచ్చిందనుకో. ఆ చల్లబడుతున్నది ఇప్పుడు ఏమైంది? నీ మనసులో పడుతున్న చల్లతనం నీ వారెవరికో కష్టం వస్తే నువ్వు బాధపడాలి, వేడి కన్నీరు కార్చాలి. నువ్విక్కడ పొందుతున్న చల్లచలం చేత నీ వారైన వారందరూ చల్లగా ఉంటారు. కాదు కాదు, ఏమీ లేకపోయినా శివాలయంలో అభిషేకం జరిగిపోతోంది, ఊరంతా చల్లగా ఉంటుంది. ఒక ఊళ్ళో శివాలయంలో ఖచ్చితమైన అభిషేకం జరిగితే ఊరంతా చల్లగా ఉంటుంది. ప్రతి ఊళ్ళో జరిగితే దేశం చల్లగా ఉంటుంది. అందుకని శివాభిషేకం అంత గొప్పది. ఇది దూర్జట్ అడుగుతున్నాడు. నీవైనచో రారమ్మని అంచు చెప్పవు, మరి శివుడు చెప్పమని అడగడం ఏమిటి అంటే, మనకి ఒక శ్లోకం చెప్తాం మనం. ఎప్పుడైనా పూజ చేసినా, ఎక్కడికైనా వెళ్ళినా, ఏం చేసినా ఒక మాట చెప్తాం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇది పరంపర. మా ముత్తాత గారు సంపాదించిన ఆస్తి మా తాతగారికి వెళ్ళింది, మా తాతగారు సంపాదించిన ఆస్తి మా తండ్రి గారికి వెళ్ళింది, మా తండ్రి గారు సంపాదించిన ఆస్తి నాకు వచ్చింది. నువ్వు సంపాదించలేదు, మీ ముత్తాత గారు ఎవరో కదా సంపాదించింది. అయినా ఆ పరంపరలో నేను పుట్టాను, నాకు వచ్చేస్తుందంటే ఆస్తి. అలా సదాశివుడితో ప్రారంభమైనటువంటి గురు పరంపర మధ్యలో ప్రకటముగా శంకరాచార్య స్వామి వారి చేత బలపడింది. ఇప్పుడు మాకు ఎవరు గురువుగా ఉన్నారో ఆ గురువు గారు సదాశివ స్వరూపమే, ఆయన శివుడే. కాబట్టి ఇప్పుడు నీకు ఆ ధ్యానం ఎలా చెయ్యాలో తెలియాలి, ఎవరి వలన తెలియాలి. రారమ్మని ఎంచు చెప్పవు, దానికి చెప్తానని చెప్పడానికి ఒకనాడు శివుడే గురువు రూపంలో వచ్చి నీకు చెప్తాడు. రారమ్మని ఎంచు చెప్పవు వృధారంభంబులింకేటికిన్. అలా అని మానేస్తాననుకుంటున్నావా నీ దగ్గరికి రావడం? నాకు నమ్మకం ఏమిటో తెలుసా, ఎప్పుడో అప్పుడు నువ్వే ఒక గురువు రూపంలో వచ్చి మాట్లాడి నిన్ను ఎలా అర్చించాలో మాకు చెప్పేసి, ఇలా అర్చించరా నన్ను, నీకు భాగ్యం ఇస్తానని చెప్పి అర్చించేటటువంటి విధానాన్ని మాకు నేర్పేసి మా చేత అలా ధ్యానం చేయించేసి నువ్వు ధ్యానం చేసేసావని మాకు ఫలితాలు ఇచ్చేస్తావు. అలా నువ్వు వస్తావు ఒకనాడు, చెప్తావు తప్పకుండా మాకు. వృధారంభంబులింకేటికి పాలం ముంచము నీట ముంచము, ఇక నేనమ్మినారంజుమి. నాకు ఆ నమ్మకం ఉంది ఈశ్వర. ఇదే ఇంకొక చోట ఈ భావననే నువ్వు వచ్చి చెప్తావు, మమ్మల్ని రక్షిస్తావు. ఇదే మార్చి ఒక చోట ఈ విశ్వాసాన్ని చెప్తారు దుర్జటి. పాలును బొవ్వయు పెట్టెదను కుడవరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొడితే లేకున్నం వలనంటే తల్లిదండ్రులప్పుడు అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులను కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. చదవనివ్వండమ్మా, అలాంటి పిల్లలు చదువుతుంటే నా మనస్సు ఆనందంతో పొంగిపోతుంది. భవిష్యత్తరాలు వాళ్ళవి, వాళ్ళకి రావాలి ఆ పద్యాలు. కాబట్టి ఆయన అంటారు పాపన్న, పేరు కూడా ఎటువంటి పేరు పెట్టాడో చూడండి. పాలున్ బువ్వయు పెట్టెదం కుడవరా పాపన్న. ఇంకో పేరు పుణ్యన్న అనలేదు, పాపన్న. అసలు ఆయన ఇస్తాడని తెలిసి ఆయన దగ్గరికి వెళ్లకుండా బయట తిరిగిన వాడు పాపం కాకపోతే ఇంకేమిటి అనుకోవాలి. కాబట్టి పాపన్న తినరా పాలు పెరుగు అంటే, అరటి పండ్లు పట్టరా లేకపోతే నేను తిన్నంటే, తల్లిదండ్రులు అలాగేరా తెస్తానరా తినరా అని అరటి పండ్లు పెడితే తప్ప తినని మంకు చేసిన పిల్లాన్ని తినకపోతే నీకు ఆకలేస్తుంది, మాకు ఆకలేసేది ఏడు అని పిల్లాన్ని వదిలేస్తారు, పెసుకు పడుకుంటారేంటి. చచ్చినట్టు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు బయట వర్షం పడుతున్నా గుడిగేసుకుని ఎక్కడికో వెళ్ళి అరటిపండు తీసుకొచ్చి పెరుగు అన్నంలో ముద్ద చేసి, నాన్న తెచ్చావురా అరటిపండు తినని వాడి మీద విసుక్కుంటే మళ్ళీ వాడు ఏడుస్తూ కూర్చుంటారు తినడం. నాన్నగారు అరటిపండు వచ్చేసింది అనాలి, అరటిపండు ఒలవాలి, ఒలిచి నాన్న చూసావు అరటిపండు వాడికి నమ్మకం కల్పించాలి, మెత్తగా కలపాలి. వాడి మీద మీరు విసుక్కున్నారు అనుకోండి, ఆయన మీద విసుక్కున్నట్టు ఆయన ఆవిడ మీద విసుక్కున్నట్టు వాడు ఆవిడపోతాడు. అందుకని మా నాన్నగారు చక్కగా ఎప్పుడు అడగారు, అరటిపండు అడిగారు, చూసారా అరటిపండు వచ్చేసింది
తీయగా ఉంటుంది. నాన్నగారు మీరు చక్కగా తినండి, గుటుక్కు గుటుక్కు మింగేయండి, ఇన్ని బతిమాలుకోవాలి కడుపులో అక్కసెట్టుకుని. ఇన్ని చెప్పేస్తే వాడు తినేసిన తర్వాత ఆఖరి ముద్ద మింగేసిన తర్వాత అప్పుడు మూతి తుడిచేసి మళ్ళీ ఎంత బెంగ, శ్రీరామరక్ష నాన్న ఇరుగు దృష్టి పొరుగు దృష్టి, నువ్వు ఆ పెరుగు ముద్ద తింటుంటే వాళ్ళు ఎవరో వచ్చి అరటిపండుతో పెడతారు ఏంటన్నారు అని మళ్ళీ బెంగెట్టుకోవాలి అని దృష్టి తీస్తుంది తల్లి. అలా నువ్వే ఒకనాడు వచ్చి చెప్తావు, శ్రీరామార్చిత పాద పద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర. రాముడి గొప్పతనం యజుర్వేదం తెలుసు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత. యజుర్వేదం అంటే రుద్రాధ్యాయం. రుద్రాధ్యాయం తెలుసున్న రాముడు నరులకంతరికీ ఆదర్శమైనట్టే, ఈశ్వర మా అందరినీ కృప చేసి నీ దయా అనబడేటటువంటి ఆ అమృత బిందువులు చంద్రుడి నుంచి శివలింగం మీద పడి చల్లబడినట్టు మా అందరి మీద ఆ అభిషేకం జరుగుతున్నప్పుడు ఎలా చల్లబడిందో అలా ఎలా చల్లబడుతోందన్న రహస్యాన్ని మాకు తెలియచేసి మమ్మలను కృతార్థుడను చేయుదవుగాక. రాముని చేత అర్చనలందుకుని మమ్మల్ని అందరినీ మార్గదర్శకమైన రాముడు ఎలాగో, యజుర్వేదమునందే రుద్రాధ్యాయం ఉంది. రుద్రాధ్యాయం రాముడికి తెలుసు. అందుకే ఒక మాట చెప్తారు అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, రాముడు ఎన్నడూ కూడా ఒకరు చిన్న ఉపకారం చేస్తే పొంగిపోయేవాట, కానీ ఎవరైనా అపకారం చేస్తే మాత్రం గుర్తుపెట్టుకునేవాడు కాదు. ఎందుకు గుర్తుపెట్టుకునేవాడు కాదు? ఆత్మవత్తయ, అంతటా వ్యాపించినటువంటి శివస్వరూపం రాముడికి తెలుసు. కాబట్టే రాముడు ఎంత చల్లటి మనసుతో, రాముడు అవడం అంటే ఏమిటండి, ఎవడు నిరంతరము లోపల ధ్యానం చేస్తున్నాడో, శివుణ్ణి ఇక్కడ పెట్టుకున్నాడో వాడి మీద కూడా చంద్రుడి మించి అమృతపు జల్లు పడినట్టు వాడి మీద కూడా చల్లటి జల్లు పడుతుంటుంది. ఆ అమృతం వాడి మీద పడుతుంటుంది. కాబట్టి వాడు కూడా చల్లబడిపోతాడు. చల్లతనాన్ని అనుభవించి లోకాలు చల్లబడతాయి, మనం చల్లబడతాం, అందరూ చల్లబడతారు. కాబట్టి ఆ చల్లబడడానికి చంద్రుడి నుంచి అమృతం పడి శివలింగం తడుస్తోందని మాకు తెలియగాక అని దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో శివలింగాన్ని శివమూర్తిని అడిగారు. మనం చెప్పుకున్న 5 రోజుల ప్రవచనాలు ఫలించాయని గుర్తు ఏమిటంటే, ఏ చంద్రుడి నుంచి అమృత బిందువులు పడతాయని మనం చెప్పుకున్నామో పద్యం పూర్తి చేసేసరికి అదే అమృత బిందువులు పరబ్రహ్మస్వరూపమైనటువంటి వృక్షానికి తగులుతూ వచ్చి అభిషేక జలాలుగా అదే చంద్రుడి నుంచి వచ్చి చీకటిలో జ్యోతిర్లింగం ఉన్నట్టు ఇవాళ మనం శివుడి గురించి చెప్పుకున్న వాక్కులే జ్యోతిర్లింగములు. మంగళాశాసనపరైః పదాచార్య పురోగమైః సర్వ